హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. సమ్మక్క సారక్క మేడారం జాతర కథ. తెలంగాణ గిరిజనుల వీరత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీక. కాకతీయుల కాలంలో పన్నులు చెల్లించలేకపోయినా కోయ తెగకు నాయకత్వం వహిస్తూ సమ్మక్క, సారలమ్మ, జంపన్నల కుటుంబం అన్యాయమైన యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారంలో అతిపెద్ద జాతరను నిర్వహిస్తారు. సమ్మక్క సారక్క కథ ముఖ్య అంశాలైతే జననం, బాల్యమైతే కొండపల్లిలో కోయదొర మేడరాజుకు దొరికిన అద్భుతమైన పసిపాపే సమ్మక్క. పులుల మధ్య పెరిగినట్లు చెప్పబడే ఈమెను కుంకుమ భరిణిగా, దేవతగా నమ్ముతారు. మేడరాజు సమ్మక్కకు పెంచి పెద్ద చేసి గిరిజన నాయకుడు పగిడిగిద్దరాజుకిచ్చి వివాహం చేశాడు. వీరికి సారలమ్మ అంటే సారక్క, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. కరువు కాలంలో కూడా కాకతీయులు పన్నులు వసూలు చేయాలని ఒత్తిడి చేయడంతో పగిడిగిద్దరాజు నిరాకరించాడు. దీంతో కాకతీయులతో యుద్ధం జరిగింది. యుద్ధంలో పగిడిగిద్దరాజు, సారలమ్మ, జంపన్న మరణించారు. జంపన్న మరణించిన ప్రాంతాన్ని జంపన్న వాగు అని పిలుస్తారు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్ళి చివరకు ఒక కుంకుమ భరిణిగా మారిపోయిందని నమ్ముతారు. మేడారం జాతరను కుంభమేళ తరహాలో తెలంగాణలో నిర్వహిస్తారు. భక్తులు తమ శరీర బరువుకు సమానమైన బెల్లాన్ని అంటే బంగారంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది.